హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు మనం కట్కేసర్ దగ్గరలో ఉన్నటువంటి సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ గ్రీన్ సిటీ వెంచర్కి వచ్చేసాము. సో ఈ వెంచర్ గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి మనకి సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కరుణాకర్ రెడ్డి గారు, నమస్కారం అండి. నమస్తే అమ్మా, సో నమస్తే. ఈ రోజు హ్యాపీగా మీరు భూమి పూజ అలాగే అవును. లాంచింగ్ కార్యక్రమం జరుపుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కడ కరెక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది ఈ వెంచర్ అనేది ఒకసారి చెప్పండి. అవునమ్మా, ఈరోజు భూమి పూజ చేసుకున్నాం ఈరోజు, అండ్ బ్రోచర్ లాంచింగ్ కూడా చేసుకోవడం జరిగింది. మా అసోసియేట్ మిత్రులు, కస్టమర్ దేవుళ్ళ సమక్షంలో ఈరోజు బ్రోచర్ లాంచింగ్ అండ్ భూమి పూజ చేసుకున్నాము. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి అంక్షాపూర్ విలేజ్ ఆనుకొని ఉన్న బిసైడ్ ఉన్న వెంచర్ అమ్మా. ఇది మనము దీనికి 2 వేస్ ఉంటాయి. వరంగల్ హైవే నుంచి ఔషాపూరు, తర్వాత అంక్షాపూర్ విలేజ్. వరంగల్ హైవే నుంచి 1 కిలోమీటర్ అప్రోచ్లో ఈ వెంచర్ ఉంటుంది. అండ్ ఇంకో రూటు గట్కేసర్ నుంచి ఎన్ఎఫ్సి, ఏదైతే న్యూక్లియర్ ఫ్యూయర్ కాంప్లెక్స్ అనే గవర్నమెంట్ వాళ్ళకు అలాట్ చేసిన వెంచర్ నుంచి అప్రోచ్, అది 1.5 కిలోమీటర్, ఇది 1 కిలోమీటర్ డిస్టెన్స్లో. ఇది వరంగల్ హైవేకి అతి చేరువలో ఉన్న వెంచర్ అమ్మా. ఇది సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళది ఇది ఎన్నో వెంచర్ అండి? ఇది 8th ప్రాజెక్ట్ అమ్మా. 8th ప్రాజెక్ట్. సక్సెస్ఫుల్లో 7 కంప్లీట్ చేసి ఇది 8th ప్రాజెక్ట్గా మేము గ్రాండ్గా 23 ఏకర్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. సో అప్రూవల్స్ ఏమేమి ఉన్నాయి ఈ వెంచర్కి? ఇది హెచ్ఎండిఏ వెంచర్ అమ్మా. ఇది కంప్లీట్లీ హెచ్ఎండిఏ నామ్స్ తోని, విత్ ఎల్పి నెంబర్, రేరా నెంబర్ అండ్ హై ఎండ్ డెవలప్మెంట్స్ తోని, ఏదైతే థీమ్ పార్క్స్ అండ్ ఈ దీంట్లో మీకు 100 ఫీట్ అండ్ 150 ఫీట్ రోడ్ అప్రోచ్ ఉంటుంది. 150 ఫీట్లో మేము ఈ వెంచర్కి కొత్తగా ఓ ప్లాన్ చేసినాము. ప్రతి వెంచర్లో హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఏదో చేసినామని కాకుండా, ఎస్పెషల్లీ ఈ అంక్షపూరు ఇది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, విల్లా ప్రాజెక్ట్ కింద మేము లాంచ్ చేసుకుంటున్నాము. దీనికి 150 రేడ్లో 40 ఫీట్ అటు ఇటు మధ్యలో బాస్కెట్బాల్ అండ్ వాలీబాల్, టెన్నిస్ ఈ కోర్ట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 100 ఫీట్ 150 ఫీట్ కనెక్టివిటీలో ఈ పార్క్స్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ వెంచర్కి డెవలప్మెంట్స్ అన్నది ఇంపార్టెంట్ అమ్మా. ఇంకా ఏమేమి ఇస్తున్నారు హెచ్ఎండి నామ్స్ ప్రకారం? ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ దీంట్లో ఎస్పెషల్గా మేము ప్రతి వెంచర్లో, సురక్ష వెంచర్లో ప్రతి దాంట్లో బుద్ధుడు విగ్రహము, దాదాపు ఒక 15 ఫీట్లో బుద్ధుని విగ్రహము, థీమ్ పార్క్స్ పిల్లలకు రిఫ్రెషింగ్గా ఉండడానికి ప్లే ఏరియా అండ్ స్పెషల్లీ బాస్కెట్బాల్, టెన్నిస్ కోర్టు అండ్ వాలీబాల్ కోర్ట్స్, పార్క్స్ ఏదైతే 150 రోడ్ మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా ఇలాంటి ఎమ్యూనిటీస్ హెచ్ఎండిఏలో ఎవరు, మనము ఇది గేటెడ్ కమ్యూనిటీ కింద కస్టమర్కి మేము మా ఇంట్రెస్ట్తోని కస్టమర్కి ఏదైనా కొత్తగా చేయాలని ప్రతి విషయం ఆలోచిస్తుంటాము. ఇంకేం చేయగలుగుతాం కస్టమర్కి అన్న విషయంలో మేము ఇట్లాంటి డెవలప్ చేయడం జరుగుతుందమ్మా. అండ్ ఇదే కాకుండా మనకు ప్రతి సైట్లో హెచ్ఎండిఏ అంటే స్పెషల్గా బీటీ రోడ్సే వేస్తారు. కానీ ఈ వెంచర్లో సీసీ రోడ్, ప్రతి రోడ్ సీసీ రోడ్, 100 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్లలో ప్రతిదీ సీసీ రోడ్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్టివిటీస్ అన్నీ ఒక సీవేజ్ ట్యాంక్లో ఒకటే దాంట్లో సిస్టమేటిక్గా మనం వెంచర్ డెవలప్ జరుగుతుంది. ఎందుకంటే ఇది ముఖ్యంగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఇది ఖచ్చితంగా ఇక్కడ కస్టమర్ ఇమీడియట్గా వచ్చి ఉండడానికి ఆస్కారం వెంచర్ కాబట్టి ప్రతిదీ రేపు ఎప్పుడో వస్తారని చెప్పి కాకుండా న్యాయంగా వాళ్ళు ఈ రేపు వచ్చి ఉండేటట్టే మేము ప్లాన్ చేస్తున్నాం డెవలప్మెంట్స్ అన్నవి. అండ్ ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్, ఫుట్పాత్ విత్ టైలింగ్, చిల్డ్రన్ పార్క్స్ ఏరియా, ఇవన్నీ ఇంక్లూడింగ్ హెచ్ఎండిఏ కాకుండా ఇంకా కస్టమర్కి ఇవ్వాలని మీకు చెప్పిన డెవలప్మెంట్స్ ముందుకు ఏవైతుందో ఆ డెవలప్మెంట్ జరుగుతుంది. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఇస్తున్నారు, ఇంకా యాడ్ ఆన్ కూడా ఇస్తున్నారు. యాడ్ ఆన్ కూడా మీరు ఏ వెంచర్ లో ఈ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ లో బాస్కెట్ బాల్, టెన్నిస్ కోర్టు, వాలీబాల్ కోర్ట్స్ అన్నది ఎవరు కూడా ఏర్పాటు చేయరు. అది విలా ప్రాజెక్ట్స్ లో మనం చూస్తాము. ఇది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ గా నేను కన్సిడర్ చేసుకొని ముఖ్యంగా నా కస్టమర్ కి ఇవ్వాలన్న సంకల్పంతో ఇస్తున్నాను. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వల్ల గ్రీన్ సిటీ వెంచర్ ని కరెక్ట్ ఈ లొకేషన్ లోనే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? మేడం, మా సైట్స్ ఆల్మోస్ట్ ఒకటి మీరు చూసుకుంటే హైవేకి కనెక్టివిటీ ఉన్నాయి. ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అర్జెంట్ రిక్వైర్మెంట్ కస్టమర్కి ఇవ్వాలన్న ఉద్దేశంతో, అది కూడా చుట్టుపక్కల మంచి గ్రీనరీ, విలేజ్ వాతావరణం, వింటేజ్, చాలా మంది సిటీ పొల్యూషన్కి బాగా ఇబ్బంది పడుకుంటా అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేను నా కస్టమర్లకు రెసిడెన్షియల్ ప్రాజెక్టు, అది కూడా ఔటర్ రింగ్ రోడ్కి సిటీ దగ్గరలో
అండ్ ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గ్రో అయినది. ఇప్పుడు ఏదైతే మీరు హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండి ఒకప్పుడు అలాంటి డెవలప్మెంట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఐటీ అన్నది ఏర్పడ్డ తర్వాత పాపులేషన్స్ పెరగడము, రెసిడెన్షియల్గా డెవలప్ కావడం ఇవన్నీ జరుగుతుంది. ఎవరు కూడా హైటెక్ సిటీ ఆ విధంగా అవుతుంది, అక్కడ ప్రాజెక్ట్స్ అవుతుంది అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈ రోజు మీరు అక్కడ చూసుకుంటే ఎక్కడో హైటెక్ సిటీ అయినప్పుడు 10,000 గజము 5,000 గజము, కానీ ఈ రోజు మీరు చూసుకున్న ల్యాండ్ అవైలబిలిటీ అన్నది లేదు. కానీ ఉన్నా కానీ 2 lakhs 3 lakhs 4 lakhs 5 lakhs ఎకర్స్ గజం లెక్క ఉన్నది. ఆ విధంగా నేను ఆలోచించి ఇప్పుడు ఏదైతే మనకు పోచారము ఐటీ ఏదైతే నడుస్తున్నదో ఇప్పుడు విప్రో, రహేజా ఆ కంపెనీస్ కస్టమర్లకు రేపు పొద్దున ఆ డెవలప్మెంట్స్తో పాటు ఇంకోటి మనకు ఇక్కడ చుట్టుపక్కల దాదాపు ఒక 5 యూనివర్సిటీస్, ప్రిన్స్టన్, మెగా అండ్ ఎయిస్ ఇంజనీరింగ్ కాలేజెస్తో పాటు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యక్షాత్మకంగా ఎయిమ్స్ అనే ఒక హెల్త్ రీసెర్చ్ సెంటర్ ఇచ్చినదో అది రేపు పొద్దున్న మన తెలంగాణకి ఒక తలమానికం కాబోతుంది. చాలా మంది డాక్టర్స్ త్రూఅవుట్ ఇండియా మంచి మంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ అక్కడ మనకు వాళ్ళు వచ్చి ఉండడము, రేపు పొద్దున్న మెడికల్ పరంగా ట్రీట్మెంట్ గురించి దేశం నలుమూల నుంచి కూడా అక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడము. ఏంటంటే రెసిడెన్షియల్గా మనకు ఇక్కడ ఈ సరౌండింగ్లో ఇంత మంచి ప్లేస్లో 23 acres ఔటర్ రింగ్ రోడ్కి అతి చేరువలో ఇలాంటి వెంచర్స్ ఎక్కడ లేవు. దానికి కస్టమర్స్కి ఏంటి అంటే ఇక్కడ అతి తక్కువ ప్రైస్, మంచి ప్రైస్లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి లక్ష్యంతో ఈ వెంచర్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అదేవిధంగా మీకు చెప్పిన ఈ డెవలప్మెంట్స్తో పాటు మాదారం సంబంధించి ఐటీ ఏదైతే డిక్లేర్ అయిందో అది మనకు సైట్కి వితిన్ 10 minutes డిస్టెన్స్లో ఉంది. అది ఈ చుట్టుపక్కల మొత్తం గ్రీన్ బెల్ట్ జోన్గా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. రేపు పొద్దున రానున్న ఫ్యూచర్లో మాదారం ఐటీ హబ్ అన్నది మీరు హైటెక్ సిటీలో ఎలాంటి డెవలప్మెంట్ చూస్తారో అలాంటి డెవలప్మెంట్ విజన్గా కస్టమర్కి మేము ఇక్కడ చూపించగలుగుతాం. జరగబోతుంది అలాంటిది. ఓకే, ఇంకా కనెక్టివిటీ పరంగా చెప్పండి. ఇక్కడికి రావాలి అంటే సిటీకి కాస్త ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకుని ఉన్నప్పటికీ కొంచెం దూరంగానే ఉంటుంది. అయితే కనెక్టివిటీ సిటీలో ఉన్న పీపుల్ కూడా ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఈజీ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్లేసెస్ని దూరమైనా సరే అని సెలెక్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ కనెక్టివిటీ గురించి ఒకసారి చెప్పండి. ఓకే, మీరు కనెక్టివిటీ గురించి ఏదైతే అడిగారో ఇప్పుడు మనకు ఉప్పల్ ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ ఉందో మీరు ఉప్పల్ నుంచి స్టార్ట్ అయితే రోడ్ ఏదైతే వెడల్పోయి జనాలకు అనుగుణంగా గవర్నమెంట్ ఫామ్ చేసిందో ఉప్పల్ నుంచి ఇక్కడ మీకు సైట్ రానికి వితిన్ 10 minutes ఇక్కడ రాగలుగుతారు. అదే అంక్షాపూర్లో మీకు MMTS రైల్వే స్టేషన్ కూడా రాబోతుంది వితిన్ టైంలో. మీరు ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉప్పల్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో రేపు చెర్లపల్లిలో అంతకుమించి రైల్వే స్టేషన్ ఇప్పుడు చెర్లపల్లిలో సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. వితిన్ డేస్లో అది ఓపెన్ కూడా కాబోతుంది. చాలా అధునాతనంగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనకు రైల్వే డెవలప్మెంట్ కూడా అవుతుంది. కనెక్టివిటీ వరంగల్ హైవేకి అతి చేరువలో మీరు వరంగల్ నుంచి మీరు వాకబుల్ డిస్టెన్స్కే ఈ వెంచర్ రావచ్చు. ఎందుకంటే మీరే చూడొచ్చు, ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే మీకు హైవేనే మీకు కనిపిస్తుంది. కనెక్టివిటీ చాలా తొందరగా మీరు సిటీకి అప్రోచ్ అయ్యే డిస్టెన్స్లో ఉన్న సైట్ అమ్మా ఇది. ఔటర్ రింగ్ లో ORR 9 అనేది చాలా దగ్గరలో ఉంది, 1/2 kilometer 1 kilometer డిస్టెన్స్ లో. ఈరోజు బ్రోచర్ లాంచ్ కూడా చెప్పుకున్నారు కదా, సో చూస్తుంటే పర్ఫెక్ట్ లొకేషన్, పర్ఫెక్ట్ హౌస్ అండ్ పర్ఫెక్ట్ ప్రైస్ అంటున్నారు. ఏంటి ఆ ట్యాగ్ లైన్ కి మీనింగ్? ఇందాక మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదంతా ఆ ఎక్స్ప్లెనేషన్ సమరీ అది. పర్ఫెక్ట్ లొకేషన్ అంటే చుట్టుపక్కల ఎవరైనా సరే మనం ఒక ప్లాట్ తీసుకోవాలనుకుంటే రెసిడెన్షియల్గా నేను ఇక్కడ ఉండగలుగుతానా లేదా అన్న కస్టమర్ వ్యూ ఎట్లా ఉంటుంది. ఈ లొకేషన్ అన్నది చుట్టుపక్కల సరౌండింగ్స్ విలేజ్ ఆనుకొని రోడ్ యాక్సెస్గా ఉండి కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ దగ్గర ఉండి ఏ కస్టమర్ అయినా ఆ చాయిస్ే పోతారు. ఆ చాయిస్గా పర్ఫెక్ట్ లొకేషన్ అనేది అందుకే పెట్టడం జరిగింది. అండ్ పర్ఫెక్ట్ హౌస్ అంటే ఈ రోజు నువ్వు ఇక్కడ నివాసం ఉండేటట్టే కస్టమర్ చూస్తాడు. ఆ విధంగా పర్ఫెక్ట్ హౌస్ అన్నది. ప్రైస్ అన్నది ది బెస్ట్. సురక్ష నుంచి వచ్చే ఏ ప్రాజెక్ట్ అయినా కస్టమర్ని అనుగుణంగా వాళ్ళ ఆలోచన పరంగానే మేము ప్రోడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బెస్ట్ ప్రైస్ మేము ఇచ్చే దాంట్లో మార్కెట్లో అతి బెస్ట్ ప్రైస్ ఈ సురక్ష గ్రీన్ సిటీ అన్నది. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి ఇప్పటి వరకు 7 ప్రాజెక్ట్స్ చేశారు. ఇప్పుడు 8th ప్రాజెక్ట్ అని చెప్పారు కదా, అయితే ఆ 7 ప్రాజెక్ట్స్ ఒకసారి చూసుకుంటే వాటిలో అప్రిసియేషన్ కొన్న కస్టమర్కి ఏ విధంగా ఉంది ఒకసారి చెప్పండి. ఎవరైనా కస్టమర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా అప్రిసియేషన్ గురించే చూస్తారు. ఏ కస్టమర్ అయినా, నేనైనా, మీరైనా, మీరు ఒక వస్తువు కొన్నా ఏదన్నా మనం ఒక అసెట్ తీసుకున్నప్పుడు నేను ఈరోజు పెట్టిన ప్రైస్ రేపు ఏ టైంలో ఎప్పుడు నేను రీసేల్ చేసుకొని చేయగలగన్న దాని మీదనే అంటారు. ఏదైతే మీరు మా ప్రీవియస్ ప్రాజెక్ట్ చూసుకుంటారో, మేము ఫస్ట్ ప్రాజెక్ట్ టెంపుల్ సిటీ అనే వెంచర్ వంగపల్లిలో చేశాము. స్టార్టింగ్ ప్రైస్ 8,000, కానీ ఈరోజు దాని ప్రైస్ 15,000 మేము ఈరోజు ప్రజెంట్ అమ్ముతున్నాం. దాంట్లో కస్టమర్కి దాంట్లో ఒక రిసార్ట్ సౌకర్యం విత్ స్విమ్మింగ్ పూల్ యాదగిరిగుట్టకు అతి చేరువలో
అందులో ప్లాట్స్ కూడా లేవు, ఆల్మోస్ట్ ప్లాట్స్ అయిపోయినాయి. 15,000లో కొన్ని ప్లాట్సే లభ్యంగా ఉన్నాయి. అదేవిధంగా మీరు ముకుందా గ్రీన్ అని ఆదిబట్లలో ఉన్న వెంచర్ అది. ఓకే. అది ఆల్మోస్ట్ ఐటీ హబ్‌కి దగ్గర ఫాక్స్‌కాన్ కంపెనీకి అతి చేరువలోనే వెంచర్. మనం ఆ రోజు బ్రోచర్ లాంచ్ చేసుకున్నప్పుడు 20,000 ఉంటే ఈరోజు 30,000కి కొంత ఎగ్జాంపుల్ చెప్తాను. 30,000 ఓకే. వరకు మనం తారామత్పేట ఎంక్లేవ్ అనే వెంచర్. అది ఆల్మోస్ట్ 18,000కి అమ్మిన వెంచర్ ఈరోజు 30,000. మా కస్టమర్స్ అందరూ దే ఆర్ హార్ట్‌ఫుల్లీ హ్యాపీ. ఈ కస్టమర్‌లో సురక్షతోని మేము ప్లాట్ తీసుకుంటే వితిన్ టైమ్‌లో అప్రిసియేషన్ వస్తది. మా ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ పదిలంగా ఉంటాయి. మేము కస్టమర్‌కి ప్లాట్ కొనినప్పటి నుంచి ఫైనల్ లేఅవుట్ అయ్యేంత వరకు మొత్తం మెయింటెనెన్స్ ఒక అసోసియేషన్ లాగా పెట్టి వాళ్ళకు మానిటర్ లాగా చేసి ఖచ్చితంగా వాళ్ళ పైసలు వాళ్ళ ఏదైతే ఇన్కమ్ ఉందో మేము దాన్ని భద్రపరిచి వాళ్ళు కావాలని అమ్ముకోవాలనుకున్నప్పుడు మేము కూడా ప్లాట్లు రీసేల్ చేసి వాళ్ళకి ఇవ్వడం ఓకే. జరుగుతుంది. సో ఇప్పటి వరకు 8th ప్రాజెక్ట్ అండ్ ఫ్యూచర్‌లో ఏమేమి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి? మేడం మా 9th ప్రాజెక్ట్ వచ్చి ఆల్మోస్ట్ అయిపోయింది. అది హ్మ్. ఎల్పీ నెంబర్ వెయిటింగ్లో ఉంది. ఓకే. ఆ బండరాయిలో సురక్ష ఎలైట్ 1 అండ్ 2 వెంచర్స్ అవి ఔటింగ్ రోడ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అది కూడా 1 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్గా విల్లా ప్రాజెక్ట్గా రాబోతుంది. చాలా మంచిగా వెంచర్ అమ్మ అది. మీరు నెక్స్ట్ దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం వితిన్ 1 మంత్లో అది కూడా మేము లాంచ్ చేసుకోబోతున్నాం. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వల్ల 8th ప్రాజెక్ట్. ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న కస్టమర్స్‌కి మీరు ఏం చెప్తారు? మేడం ఎక్కడైనా సరే మనకు యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయి. అందరు వెంచర్స్ ఇస్తుంటారు. నేను కేవలం సురక్షలో ప్లాట్ కొన్నదానికి కొంత ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే మీరు లీగల్గా లొకేషన్ పరంగా రేపొద్దున పెట్టుబడి పెడితే ఏ టైంలో ఎంత టైంలో నేను రిటర్న్ చేసుకోగలుగుతా. నేను కస్టమర్కి ఎప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే మీరు ప్లాట్ కొనేటప్పుడు నా అవసరం లేకుండానే మీరు అమ్మేటట్టు ఉండాలా, సేల్ చేసేటట్టు ఉండాలా. నా అవసరం ఇప్పుడు ఉండొద్దు. ఎందుకంటే ప్రోడక్ట్ అన్నది ఆ డిమాండ్లో ఉంటే మీ అంతలో మీరే మీ అవసరానికి ఉన్నప్పుడు మీ అవసరాలకు అనుగుణంగా ఆ ప్రోడక్ట్ సేల్ చేసేటట్టు ఉంటే మీకు చాలా ఈజీ అవుతుంది. నేను వచ్చో ఇంకోరు వచ్చో నా ఆఫీస్ వాళ్ళు వచ్చి అమ్మాల్సిన అవసరం లేకుండా కస్టమర్కి ఒకటే ఏంటంటే మీరు నా దగ్గర కొనకున్నా సరే బయట ఎక్కడ కొన్నా మీరు తీసుకునే ప్రోడక్ట్ మీ అంతలో మీరు ఆ భరోసాతో అమ్ముకునే విధంగా ఉన్నప్పుడే మీరు అది తీసుకోండి. అది ఖచ్చితంగా సురక్షలో ఇప్పటివరకు పెట్టిన హ్యాపీ కస్టమర్స్ ఓకే. మా సహాయం లేకుండా వాళ్ళే అమ్ముకునేటట్టు చాలా మంచి బెనిఫిట్స్ పొందినారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కరుణాకర్ రెడ్డి గారు. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఉన్న 8 ప్రాజెక్ట్స్ అన్ని కూడా సక్సెస్‌ఫుల్‌గా మీరు రన్ చేస్తున్నారు. ఫ్యూచర్‌లో వచ్చే 2 కూడా ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో చూసారు కదండి, సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వల్ల గ్రీన్ సిటీ వెంచర్ గురించి మనం క్లియర్‌గా తెలుసుకున్నాము. మనకి కరుణాకర్ గారు చాలా క్లియర్‌గా డీటెయిల్స్ అని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మరి మీరు కూడా ఇందులో ప్లాట్ కొనాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నంబర్స్‌కి కాల్ చేసి మీ ప్లాట్‌ని బుక్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రతి అప్డేట్కి ఒక ఛానల్ అయితే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు కదా. ఇక్కడ చూడండి, రియల్ ఎస్టేట్ టీవీ అనమాట. ఇందులో అయితే మీకు రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే అప్ టు డేట్గా 2 తెలుగు స్టేట్స్లో అందిస్తున్నారు. సో ఈ ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.